విశ్వాసము లేకుండా దేవునికి ఇష్టంగా ఉండట అసాధ్యం. మొట్టమొదటిగా మనం చేస్తున్న ఉపవాస ప్రార్థన అంగీకరించబడాలంటే మీద ఉపవాసం ఉన్నామంటే ఉన్నామని కాదు, ఆచారంగా ఉపవాసం ఉన్నామంటే ఉన్నామని కాదు. దేవుడు మాట్లాడుతున్నాడు, విశ్వాసం లేకుండా నీవు ఉపవాసం ఉండొద్దు, విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండలేదని బైబిల్ గ్రంథం సెలవిస్తూ అసాధ్యం అంటుంది. అక్కడ అదేందయ్యా అక్కడికి వచ్చి నన్ను తమ్ముడా, అదేం తమ్ముడా విశ్వాసం లేకుండానే దేవ మందిరానికి వచ్చామా అని అడగొచ్చు. నేను అంటున్నాను, విశ్వాసం ఎలా ఉండాలి అంటే, విశ్వాసం అనేది నిరీక్షించబడు వాటి యొక్క నిజస్వరూపం. దేవుడు ఉన్నాడని, ఆయన దగ్గరకు వచ్చేవారు ఆయనకి ఫలము ఆయన ఫలము దయచేస్తాడని, ఖచ్చితంగా మందిరానికి వచ్చానంటే ఆయన నాకు ఏదో చేస్తాడనే నమ్మికతో దేవుని సన్నిధికి రావాలి. గట్టిగా చెప్పకుండా హల్లెలూయా. అదే కదా విశ్వాసం. విశ్వాసం ఒకట దేవునికి ఇష్టడై ఉండలేడు అంటే దేవునికి ప్రియమైన వారుగా ఉండలేము. ఆయనకు ప్రియమైన వారని ఎవరని బైబిల్ చెప్తుంది? ఒకటి, మొట్టమొదటిగా దేవుని యందు విశ్వాసం ఉంచేవాడు దేవునికి ఇష్టమైన వాడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. అమ్మా, మరి దేవుని యందు విశ్వాసం ఉంచావా? మనం విశ్వాసం ఉంచకుండానే నేనంట బాప్తిసం తీసుకున్నాను, విశ్వాసం ఉంచడం నిజమే, ఆ విశ్వాసం కొనసాగుతుందా ప్రశ్న. అప్పుడు నమ్మిక ఎక్కడ పోయింది? విశ్వాసం ఒకటే. ఏంటయ్యా విశ్వాసం అంటే? ఆయన నమ్మదగిన దేవుడు, ఆయన మాత్రమే సర్వ సృష్టికర్త, ఆయనే నాకు ఫలాన్ని ఇస్తాడు. 25 కీర్తనలో ఒక మాట ఉంది, 25:3 చదువు. కీర్తన 25:3 భక్తుడు చెబుతాడు. అక్కడ ఏమని చెప్తాడా అంటే, అది చూడండి, నీ కోసం ఎవరైతే కనిపెట్టుకుంటారు ఎవడను సిగ్గునందడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఇదిగో దేవుని కోసము విశ్వాసముతో నువ్వు కనిపెట్టుకుంటున్నావే, కనిపెట్టుట విశ్వాసముతో నువ్వు కనిపెట్టుకుంటున్నావే, నీ కొరకు కనిపెట్టుకున్న వాళ్ళు ఎవడు సిగ్గునందడు. మరి విశ్వాసించి అన్నాళ్ళైంది, నువ్వు విశ్వసించావు, కార్యం జరిగేంత వరకు కనిపెడుతున్నావా? ఇప్పుడు మనందరితో మాట్లాడుతున్నాడు దేవుడు, నాతో కూడా మాట్లాడుతున్నాడు. ఈ లైవ్లో ఉంటున్న ప్రతి ఒక్కరు, ప్రియ సహోదరుడా, ప్రియ సహోదరి, ఎక్కడుండి వింటున్నావు ఈ మాటలు? నీ దగ్గరికి సాధారణంగా సర్వసాధారణంగా ఏదో రాలేదండి. దేవుని చిత్తం ఉంది కాబట్టే ఈ మాటలు వినగలుగుతున్నాం. దేవుని ఏర్పాట్లో నీవు నేను ఉన్నావు కాబట్టి ఈ మాటలు మనతో మాట్లాడుతున్నాయి. ఇది ఒక సేవకుని కాదండి, దేవుని వాక్యం 2 అంచులు కలిగిన ఖడ్గము. ఇది అందరితో మాట్లాడుతుంది. ఈ వాక్యము దేవుడై ఉన్నాడు, వాక్యం నీతో మాట్లాడుతుంది సహోదరుడా. ఇదిగో బైబిల్ గ్రంథం సెలవిస్తుంది, ఆయన కొరకు కనిపెట్టుకున్నవాడు ఎవడో సిగ్గునందుడు. మరి కొన్నిసార్లు మనం సిగ్గుపడుతున్నామే అంటే దేవుని ఎదుట విశ్వాసం తగ్గిపోయింది. అమ్మా, ఒకప్పుడు కార్యాలు ఇట్టే జరిగినాయి కదా, ఒకప్పుడు దేవునికి ఇష్టకరంగా ఉన్నాం కదా, అని ఇప్పుడు విశ్వాసాన్ని ఏం చేశామక్క? వదిలిపెట్టాము. ఈ లోకంతో కలిసిపోతున్నాం. దేవుని మీద ఉండాల్సిన విశ్వాసం లోకం మీద ఉంది, లోకపు అధికారుల మీద ఉంది. నేను చెప్తున్నా, ఈరోజు నీ సమస్య ఏదైనా సరే, ఈరోజు నువ్వు దేనికోసం నువ్వు ప్రయాసపడుతున్నావు నాకు తెలియదు. ఈ ఉపవాస దినాన్ని శుక్రవారం రోజు దేవుడు మాట్లాడుతున్నాడు. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండడం అసాధ్యము. తన ప్రియులు నిద్రించుండగా ఆయన వాళ్ళకి ఇస్తాడు. అంటే తనకి ఇష్టమైన వారు ఎవరయ్యా అంటే, ఆయన మీద విశ్వాసం ఉంచే వాళ్ళ. గట్టిగా చెప్పగలమా? హల్లెలూయా. ఆయన మీద విశ్వాసం ఉంచేవా, ఆయన మీద నమ్మకం ఉంచితే ఖచ్చితంగా ఆయనకి ఇష్టమైన వారిగా మనం మార్చబడతాం. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టమై ఉండటం అసాధ్యం అని బైబిల్ చెబుతుంది. ఏంటి నీ విశ్వాసం? నా విశ్వాసం అయితే ఒకటే, నేను విశ్వసించింది ఒకటే, నా ప్రభు నమ్మదగిన దేవుడు. ఒకానొక రోజు నేను చనిపోతాను, ఒకానొక రోజు చనిపోయిన తర్వాత ఆయన రాజ్యములోనికి నన్ను చేర్చుకుంటాడు. అది నా విశ్వాసం. గట్టిగా చెప్పకూడదమ్మా? హల్లెలూయా. ఈ నిరీక్షణ పెట్టుకున్నవాడు ఎవడో సిగ్గుపడడు. అసలు పునాది ఏంటంటే, క్రైస్తవులో అసలు విశ్వసించాల్సింది ఏంటంటే, నాకు బంగారం వస్తుంది, నాకు ఇల్లు వస్తుంది, నాకు కార్లు వస్తాయి, నేను ఆశీర్వదించబడతా, నేను దీవించబడతా. ఇది కాదు నిజమైన స్వార్థ, ఇది కాదు నిజమైన విశ్వాసం. నేనంటున్నా, నీకు అవసరాల అక్కర్లు వాటంతటయ్యే దేవుడు తీరుస్తాడు సహోదరుడా, తీరుస్తాడు, ఖచ్చితంగా తీరుస్తాడు. ఆయన నమ్మదగిన దేవుడు. నేనంటున్నా, యేసుక్రీస్తుని నోటితో ఒప్పుకొని ఆయన మాత్రమే దేవుడు ఆయన్ని మాత్రం మృతుల నుంచి లేపాడు. ఒకనొక రోజు నన్ను కూడా లేపుతాడు. ఆయన శిలువ రక్తం చేత నా పాపాలు కడిగాడు.
నన్ను క్షమించాడు అని చెప్పి నీవు హృదయం అందు విశ్వసించిన ఎడల నువ్వు రక్షించబడతావు. నమ్మావా మరి దేవుణ్ణి? అలాగా దేవుణ్ణి నమ్మలేకపోతున్నారు ఈరోజు చాలా మంది సమాజం. ఏంటయ్యా అంటే ఆచార భక్తితో, ఏంటయ్యా అంటే మా తాత చర్చికి వెళ్ళాడు, నేను కూడా చర్చికి వెళ్ళాం. మేము క్రైస్తవుడు అంటే క్రీస్తుని అంగీకరించి క్రీస్తు వైపు తిరిగి క్రీస్తు మీద విశ్వాసం ఉంచిన వాడే. ఏది ఏమైనా నమ్మదగిన దేవుడు, నేను ఒకరొకరు మరణించినప్పుడు ఆయన దగ్గర నేను ఉంటాననే విశ్వాసం నీకుందా? ఇప్పుడు చెప్పండి, ఆయనకి ఇష్టమైన వాళ్ళు ఎవరో తెలుసా? విశ్వాసం ఉంచిన వాళ్ళ. విశ్వాసం లేకుండా దేవునికి ఇష్టంగా ఉండుట అసాధ్యమని హెబ్రీయులకు రాసిన పత్రిక 11:6 ఇప్పుడు చెల్లెమ్మతో ఆమె కదా విన్నారు కదా. విశ్వాసం ఉంచాలి. ఏంటమ్మా విశ్వాసం అంటే? అక్క, ఈ లోకం దానాశ గతించిపోతుంది. ఈ లోక వ్యసనాలు ఒకనొక రోజు పాతి పెట్టబడతాయి. ఏమి ఉండవు ఇక్కడ. నేను చెప్తున్నాను, మనం కట్టుకున్న బట్టలు కూడా రావు సహోదరుడా. నీ విశ్వాసం ఏమై ఉండాలో తెలుసా? ఆయన నమ్మదగిన దేవుడు. ఆయన దగ్గర ఒకనొక రోజు నేను వెళ్తాను, అక్కడ నాకు ఒక రాజ్యం ఉందనే విశ్వాసం ఉంచాలి. చూసి నమ్మిన వాడి కంటే చూడక నమ్మిన వాడి ధన్యుడు. దేవుని స్తోత్రం, హల్లెలూయా. ఈరోజు ఉపవాసంలో ఉన్న మీరు మరి దేవునికి ఇష్టకరంగా నమ్మి విశ్వాసం ఉంచారా? దేవునికి ఇష్టకరంగా ఉన్న వాళ్ళు ఎవరంటే, ఒకటి విశ్వసించిన వారు. దేవుని స్తోత్రం, హల్లెలూయా.